నంగునూరు మండలం నార్మెట్టలో 300 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని జిల్లా కలెక్టర్ కె హైమావతి తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టర్ నంగునూరు మండలంలోని నార్మెట్టలో గల ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని సందర్శించి ఫ్యాక్టరీ నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం ఉద్యానవన శాఖ, ఆయిల్ ఫెడ్, రెవెన్యూ, విద్యుత్, R&B, పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. టెంపరరీ హెలీప్యాడ్ నిర్మించాలని, ముండ్రాయి నుండి నంగునూరు వరకు రోడ్డుకు ఇరువైపులా చిన్న చిన్న చెట్ల పొదలను తొలగించి క్లియర్ చేయాలని, ఫ్యాక్టరీ అప్రోచ్ రోడ్డు, ఫ్యాక్టరీ లోపల రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలని, ఫ్యాక్టరీలో భూమిని చదును చేసి రోడ్డు వెంట మొక్కలను నాటాలని, బహిరంగ సభ ఏర్పాటు, వాహనాల పార్కింగ్ ఏర్పాటు, ప్రోటోకాల్ ప్రకారం అతిథుల ఆహ్వానం, స్టేజ్ డెకరేషన్, స్క్రీన్లను ఏర్పాటు చేసి ఆయిల్ ఫామ్ రైతుల విజయగాథలు, ఐవిల్ ఫామ్ ఫ్యాక్టరీ నిర్మాణం పైన వీడియోల ప్రదర్శన, నిరంతర విద్యుత్ సరఫరా, వీఐపీలకు, సభకు వచ్చే రైతులకు వసతులు తదితర అన్ని ఏర్పాట్లను పక్కాగా చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్, లోకల్ బాడీస్ గరిమా అగర్వాల్, జిల్లా ఉద్యానవన అధికారి సువర్ణ, ఆయిల్ ఫెడ్ మేనేజర్ సుధాకర్ రెడ్డి, ఫామ్ ఆయిల్ మేనేజర్ శ్రీకాంత్, జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపరాణి, SE ఎలక్ట్రిసిటీ EE పంచాయతీరాజ్ శ్రీనివాసరెడ్డి, R&B DE నంగునూరు తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లాలో నరమెట్ట విలేజ్, నంగునూరు మండలంలో మనకు ఆయిల్ ఫెడ్ వాళ్ళ కంపెనీ వాళ్ళు పామ్ ఆయిల్కి సంబంధించిన ఫ్యాక్టరీని నిర్మిస్తున్నారు. ఇది 300 కోట్ల ఎస్టిమేషన్తో రన్ అవుతుంది. డైలీ వీటికి 740 మెట్రిక్ టన్స్ కెపాసిటీతో రన్ అవుతుంది అన్నమాట. కాబట్టి దీనికోసం హానరబుల్ CM గారు త్వరలో ఇనాగ్రేట్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా మేము ఇక్కడ పర్యవేక్షణ కోసం నేను JC లోకల్ బాడీస్, హార్టికల్చర్ ఆఫీసర్ అండ్ ఆయిల్ ఫెడ్ అథారిటీస్ అండ్ అదర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ కూడా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. సో షార్ట్లీ 1 వీక్ 10 డేస్లో ఇక్కడ ఇనాగ్రేషన్ స్టార్ట్ చేస్తారు.